భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో గంభీరావుపేట నుండి లింగన్నపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని నీటిలో జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అంటూ ర్యాలీలు పాలాభిషేకాలు చేయించుకొని అంతకు ముందున్న పాత బ్రిడ్జిని కూలగొట్టి ప్రతి వర్షాకాలం ప్రయాణికులకు, విద్యార్థులకు, రైతులకు, వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి పురోగతి సాధించకపోవడం వారి పనితనానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేసే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామంటూ స్థానిక ఎమ్మెల్యే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ర్యాలీలు పాలాభిషేకాలు చేయించుకొని ఉన్న రోడ్డుని కూలగొట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలుగా రోడ్డు కొట్టుకోబోతున్నా కానీ ఇక్కడికి వచ్చి ఏనాడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలను చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ వేసిన ఓట్లతోనే రాష్ట్రం మొత్తము నువ్వు తిరుగుతూ ఉన్నావు కేటీఆర్. ఇక్కడ ఓటాల వీక్ష ద్వారా నేను రాజకీయాన్ని అనుభవిస్తూ ఉన్నావు. స్థానిక సమస్యలు పట్టించుకోకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కనీసం గంభీరపేట మండలంలో వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ఏర్పడి ఇప్పటికి కూడా కనీసం ఏనాడు కూడా మొన్నటి కురిసిన వర్షానికి ప్రభుత్వ అధికారులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వచ్చి అక్కడ మానేరు చూసిపోయింది కానీ తప్ప ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏం జరుగుతున్నాయని చెప్పేసి కనీసం ఇక్కడికి వచ్చి కళ్ళుండి చూడలేని కబోదులు వాళ్ళు. కాబట్టి వెంటనే ఈ బ్రిడ్జి పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటి వరకు మన ఎగువ మానేరు నిండుకుండలా తలపిస్తుందని మన జిల్లా నాయకులు, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి నాయకులంతా జలకళలా ఉన్న నిండుకుండను పూలతో పూలాభిషేకం చేస్తూ నీళ్ళను చూసి సంతోషపడుతుండే తప్ప గంభీరావుపేటలో ఎదుర్కొన్నటువంటి ఈ ఇక్కట్లను వారి కంటికి కనబడతలేవా? ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. గంభీరావుపేట వాళ్ళందరూ ఇప్పుడు పోయే కామారెడ్డి నుంచి సిద్దిపేట రహదారి, మెయిన్ రహదారి ఇది. దీనికి ప్రతి వానకాలం వచ్చిందంటే మొత్తం మానే డ్యామ్ దుంకడం, రోడ్డు కొట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ వృధా ఖర్చు